బీజేపీకి 150 స్థానాలకు మించి రావు, కాంగ్రెస్ మహా అంటే 60-70 వస్తాయి. ఇక మాదే హవా. మాదే హవా అంటే ఏంటిది? ప్రాంతీయ పార్టీల హవా. నీవు బోడి లింగాల్లో నువ్వు ఒక లింగం అంతే. ఆ శతకోటి లింగాలు నువ్వు ఒక్కడి పెట్టుకొని అంతా మాదే హవా హవా అంటే నీకున్న ఎన్ని సీట్లు, నీకు వచ్చేది ఎన్ని? 16 సీట్లు గెలుస్తాం, శాసిస్తాం, చక్రం తిప్పుతాం అని ఈ తండ్రి కర్కులు ఇద్దరు ఈ అధికారం అనేటువంటి అహంభావంతో వారు పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉన్నారు. మీరు 16 గెలిచినా మీ ప్రభుత్వం వచ్చేది లేదు, మీరు ప్రధానమంత్రి అయ్యేది లేదు. మరి ప్రధానమంత్రి కావాలని చెప్పి రోజుకొక మంత్రి భజన చేస్తున్నాడు. ఆయనకు ఒక భజన మండలి ఉంది కదా, ఇంకా కొన్ని బర్తులు ఖాళీ ఉన్నాయి, ఇంకా భజన పరులు ఇంకా రోజుకు. కేసీఆర్ దేశ నాయకుడు, జాతీయ నాయకుడు, మహాత్మా గాంధీ కాబోయే ప్రధాని. నువ్వు పార్లమెంటుకే పోటీ చేస్తావు, నువ్వు ప్రధానమంత్రి ఎట్లయితావంటే నువ్వు పార్లమెంట్కి పోటీ చేసి నేను ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పు, ప్రజలు తెలుసుకుంటారు. కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం బీకినావో నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం బీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం బీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి.